హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు ఆలూ ఫ్రై తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలూ ఫ్రై రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, సాంబార్లోకి టమాటా రసంలోకి సైడ్ డిష్గా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మరి తయారీ విధానాన్ని కూడా చూసేయండి. చెట్టినాడు ఆలూ ఫ్రై కోసం ఇక్కడ నేను 1/2 kg ఆలూని తీసుకున్నాను. వీటిని ఒక ప్యాన్లో వేసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగి ఆలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకొని ఆలుని ఉడికించుకోవాలి. ఈ చెట్టినాడు ఆలూ ఫ్రై కోసం ఆలుని మెత్తగా ఉడికించుకోవాల్సిన లేదు. ఒక 80% మాత్రమే ఇక్కడ ఉడికించుకోవాలి. మిగతా 20% ఫ్రైలో బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ ఆలు ఉడికేంతలోపు ఆలూ ఫ్రైలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 అనాస పువ్వు, సగం మరాఠీ మొగ్గ, 6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ముందుగా ఉడికించుకున్న ఆలుని పొట్టు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని పోపులో వేసుకొని మరొకసారి పోపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఈ ఆలూ ఫ్రైని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా ఆలూ ఫ్రై క్రిస్పీగా పొడి పొడిలాడుతూ తయారవుతుంది. ఇలా ఫ్రై అయిన ఆలు మిశ్రమంలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఆలు ముక్కలకి మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయినట్లే. మరి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ ఆలూ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.